ఎవరన్నా పిల్లగాళ్ళు నాన్న జేబులకెళ్ళి అమ్మ హ్యాండ్ బ్యాగ్లకెళ్ళి నాయనమ్మ బొడ్లే సంచిలకెళ్ళి పైసలు కొట్టేసిండ్రంటే సరే పిల్లగాళ్లకు ఖర్చులు ఉంటాయి చేసిండ్రు అనుకోవచ్చు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ భర్త ఆయన ఇంట్లోనే దొంగతనం చేసిందంటే ఆయనను ఏమనుడు చెప్పుర్రి. సొంత ఇంట్లోనే దొంగతనం చేసే సొంత దొంగోడు ఎవ్వలన్నా ఉంటారా చెప్పుర్రి. ఇగో నిర్మల్ కాడు ఉన్నాడు చూసిరా పోర్రి. చిచ్చి సీనియర్ దొంగలకి సంగతి తెలిస్తే దొంగల జాతికే మాయని మచ్చ తెచ్చినావు కదరా అని సిపాయి శివకు సొట్లు పెట్టేటోళ్ళు కావచ్చు. పోలీసుల వెనకపంటి ముసుగేసుకొని ఉన్నాడు కదా ఆయన గారే సొంతింటికి కన్నం పెట్టుకున్న సొంత దొంగ గారు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా వట్టలేరు అంటారు కానీ నిర్మల్ పోలీసు వాళ్ళు అయితే మంచిగానే దొరకబట్టిరు. ఇంతకు ముచ్చటేందంటే ఈ నెల 19వ తారీఖు నాడు సర్కార్ టీచర్ కొలువు చేస్తున్న భార్యను ఆమె బడి దగ్గర దింపి వచ్చిందట ఈ శివ అనేటైనా. ఇక ఆమె మాపటించి వచ్చేవరకు ఇల్లంతా ఆగమాగం చందనం ఉండడు చూసి ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారని అనుకున్నది. బీరువా డోర్లు తీసి 8 తులాల బంగారం కూడా మాయమైందని ఎరకబట్టిందట. ఇక ఇద్దరాలు మోగలు పోయి పోలీసుల ఫిర్యాదు అయ్యారు. ఇంటి ముంగడ సీసీ కెమెరాలు ఉండే వరకు పోలీసుల పని అలకగా అయిపోయింది. మరి బిగనర్స్ మిస్టేక్లో ఆయన ఇంట్లో సీసీ కెమెరా ఉన్నది ఆయననే మరిచినట్టున్నాడు ఈ శివ. ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ షురూ చేసి సీసీ ఫుటేజ్ చూసే వరకు ఏమున్నది ఇంటి దొంగనే అసలు దొంగ అని తేలింది. నీ ఇంట్లో నువ్వే కన్నం పెట్టుకొని మాకే సున్నం పెడదామని చూస్తావు అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో మర్యాదలు చేసే వరకు అమ్మతోడు సార్ మొత్తం చెప్తా అని మొత్తంగా ఎక్కిండట. మరి భార్య తెలియకుండా అప్పులు చేసిండో ఏందో. ఇక అవి కట్టేటందుకు భార్య నగలు కుదబెట్టిన అమ్మిన బడిత పూజ చేస్తుంది. అదే దొంగతనం పేరు మీద వాటిని మాయం చేస్తే రికవరీ లేకుండా ఆయిగా ఉండొచ్చు అని ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. కానీ తానోడి తెలిస్తే దేవుడోడి తెలిసినట్టు సీన్ రివర్స్ అయిపోయింది. సీసీ కెమెరాల పర్ఫార్మెన్స్ అంతా బయటపడ్డది. ఇప్పుడు భార్య చేతుల సొట్లే కాదు కాకీలతోటి మొట్టికాయలు కూడా తిన్నాడు. జైల్లో చిప్పకూడు కూడా తినే భాగ్యానికి నోసుకున్నాడు. ఈ బ్రదర్ తెలివి చూస్తుంటే బజార్లో విగ్రహం పెట్టాలనిపిస్తున్నది.